ఈ వీడియోలో మనము కొబ్బరి నూనెను వాడడం వల్ల మనకు జరిగే ఆరోగ్యాలకు జరిగే మంచి, అలాగే కొబ్బరి నూనె వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, కొబ్బరి నూనె వాడడం వల్ల మనం ఎలా హెల్తీగా ఉంటాము, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. కొబ్బరి నూనె అంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాడడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందులో కొన్ని తెలుసుకున్నా కూడా మనం ఎంతో హెల్తీగా ఉండొచ్చు. అలాగే కొబ్బరి నూనెతో మనము నొప్పులున్నా, ఎక్కడైనా నొప్పిగా ఉన్నా కూడా పెట్టడం వల్ల నొప్పులు పోతాయని తెలుసుకుందాము. అలాగే కొబ్బరి నూనె చేసే మేలు ఏ డాక్టర్ కూడా చేయడనుకోవచ్చు. అలా ఉంటుంది కొబ్బరి నూనెతో మనం చేసే మర్దన చేయడం వల్ల. ఎలా చేసినా కూడా కొబ్బరి నూనె మనకి ఎప్పటికీ హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అబ్బా, మీరు ఉన్నారు కాబట్టే ఈ ఛానల్ ఇలా గ్రోత్ అవుతుంది. కాబట్టి మీకు మంచి మంచి హెల్త్ టిప్స్ రావాలి అని అంటే మీరు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. ఎందుకంటే ఈ ఛానల్ మీ ఛానల్ లాంటిది కాబట్టి దీనికి సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు బాడీలో ఎక్కడ దురద పెట్టినా, ఎక్కడ చర్మం గట్టిగా అయిందన్నా, అలాగే చర్మం పాలిపోయిందన్నప్పుడు మనం ఏది వాడకున్నా కూడా కొబ్బరి నూనెతో మనం బాగా మంచిగా మర్దన చేయడం వల్ల చర్మం గ్లోగా వస్తుంది. అలాగే దురదలు పోతాయి. అలాగే ముఖ్యంగా సోరియాసిస్ బాధతో బాధపడుతున్న వాళ్ళు, సోరియాసిస్ వ్యాధి చాలా డేంజర్. అది పాకుతూనే ఉంటుంది. ఆ వ్యాధిని తగ్గించుకోవాలి అని అంటే డైలీ మనం కొబ్బరి నూనె రాస్తూనే ఉండాలి. ఇలా రాయడం వల్ల సోరియాసిస్ అనేది కొంచెం కంట్రోల్కి వస్తూ ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఉన్న వాళ్ళు కొబ్బరి నూనెను డైలీ రాయాలి. అసలు మనము వాళ్ళ చర్మాన్ని ముట్టుకున్నప్పుడు మన చేతులకు కొబ్బరి నూనె అంటుకోవాలి. ఆ విధంగా రాస్తూ ఉండాలి. ఎప్పటికీ రాస్తూ ఉండాలి. చర్మం ఎప్పుడు మెత్తగా ఉండేటట్టుగా రాస్తూ ఉండాలి. ఇలా రాయడం వల్ల క్రమేపీ ఆ వ్యాధి అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే వాళ్ళ దగ్గర మనకి ఈ సోరియాసిస్ వ్యాధితో ఉన్న వాళ్ళు బాగా చర్మం గట్టిగా అవుతుంది, పొడిబారినట్టు అవుతుంది. కాబట్టి ఈ కొబ్బరి నూనె వాడడం వల్ల మంచిగా చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డైలీ ఇలా 2-3 సార్లైనా రాయడం వల్ల మీకు ఈ సోరియాసిస్ వ్యాధి పోతుంది మొత్తానికి. ఇలా రాయడం వల్ల సోరియాసిస్ వ్యాధితో ఉన్న వాళ్ళు ఇది కంపల్సరీ ఈ వీడియోలో చెప్పినట్టు కొబ్బరి నూనెతో చేసే పనులు చేయండి. మీ సోరియాసిస్ వ్యాధి మొత్తం పోయి అందంగా తయారవుతారు. అలాగే చూశారు కదా కొబ్బరి నూనె వల్ల మనకు కలిగే ప్రయోజనాలు. సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఈ విధంగా చేయండి, మీరు వ్యాధి పోయి మీరు అందంగా తయారవుతారు. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అబ్బా, ఎందుకంటే మీరు లేనిదే ఈ ఛానల్ లేదు. మీరిచ్చే సపోర్టు మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే యూట్యూబ్ ఛానల్ అని అంటే ఆ యూట్యూబ్ ఛానల్కి దేవుళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, బంధువులైనా సబ్స్క్రైబర్లే. కాబట్టి మీ ఛానల్ కాబట్టి మీ ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట ఛానల్కి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు ఇచ్చే సపోర్టును మేము ఎన్నటికీ మరవలేము. అలాగే మన ఛానల్లో మంచి మంచి హెల్త్ టిప్స్తో కొత్త వీడియోలు వస్తుంటాయి. ఇలానే ఎంకరేజ్ చేయండి. మీరు హెల్తీగా ఉండండి. మీరు హెల్తీగా ఉండడమే ఈ ఛానల్ ఉద్దేశము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. బాయ్.